ప్రతిక కర్నూలు బస్సు దగ్ధం కేసులో డ్రైవర్ పల్నాడు జిల్లా వ్యక్తిగా గుర్తించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో మిరియాల లక్ష్మయ్యే ఆ బస్సు నడిపాడు. కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంలో అక్రమాలకు పాల్పడ్డాడు. లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉండగా లక్ష్మయ్య మాత్రం 5వ తరగతి వరకే చదివాడు. 10వ తరగతి ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికేట్ సమర్పించి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ఇక 2004లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆ సమయంలో క్లీనర్ చనిపోగా బయటపడ్డాడు. అక్రమంగా లైసెన్స్ తీసుకున్న లక్ష్మయ్య కర్నూలు జిల్లాలో బస్సులు నడిపి 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తాము ప్రమాదం బారిన పడ్డామని బస్సు ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ అప్రమత్తం చేస్తుంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదంటున్నారు. రైట్, ఇక కర్నూలులో ఏదైతే బస్సు దగ్ధమైందో అనేక మంది ప్రాణాలు కోల్పోయారో ఆ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, అక్రమాలకు పాల్పడి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లుగా కూడా లక్ష్మయ్య మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే లైసెన్స్ ఉందో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఇప్పటికే అతను లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి దాదాపుగా 19 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యది ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకి సంబంధించి కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామం. ఆయన ఒప్పిచర్ల గ్రామానికి సంబంధించి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2004 సమయంలో కూడా ఇతను లారీ డ్రైవర్గా పనిచేసే సమయంలో కూడా ఎదురుగా వస్తున్న ఒక నాని ఢీకొని 2 వ్యక్తులు చనిపోవడానికి కారణమయ్యారు. ఆ సమయంలో ఇతను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే ఇతను కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి హెవీ లైసెన్స్ కావాలంటే కనుక మినిమం 10th చదివి ఉండాలి. కానీ ఇతను మాత్రం నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి 10వ తరగతి నకిలీ సర్టిఫికేట్ పెట్టి హెవీ లైసెన్స్ పొందారు. గత 2 సంవత్సరాల కాలంగా కూడా ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు డ్రైవర్గా ఇతను అందులో విధులు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం అతను లైసెన్స్ని సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగే అతను అరెస్ట్ చేసి పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఏమాత్రం కూడా అవగాహన లేకుండా కేవలం డ్రైవింగ్ చేయడానికి సంబంధించి పూర్తి స్థాయి అర్హతలు ఎటువంటి అర్హతలు లేకపోయినా కానీ ఆయన డ్రైవర్గా నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకొని ఈ రాద్ధాంతం చేయడానికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఆయనకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఏమన్నా ఉంటాయనే దానికి సంబంధించి కూడా పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి సంబంధించిన ఆర్టీఏ అధికారులు పోలీసు అధికారులు ఆయన నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. శివ, మనం చూస్తే కేవలం ఎవరైతే లక్ష్మయ్య ఉన్నారో ఈయన మాత్రమే కాదు, ఇదే విధంగా అనేక మంది కూడా నకిలీగా ఇదే విధంగా ఏదైతే ఇప్పుడు తీసుకున్నట్లుగానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం కానీ ఇతని విషయం మాత్రమే బయటపడింది. ఇటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఏదైనా ప్రభుత్వం కానీ లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ? ఖచ్చితంగా ఇప్పటికే ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కూడా ఫిట్నెస్ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కర్నూలులో ప్రమాదం జరగడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూడా బస్సులను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో, మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చెన్నై కలకత్తాతో పాటు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై కూడా వాహనాలు మొత్తాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక బస్సులు ఫిట్నెస్ లేకుండా 6 సీటుకు అనుమతి తీసుకొని ఎక్కువ సీట్లు ఉండటం, అలాగే సీటింగ్కి అనుమతి తీసుకొని స్లీపింగ్ సంబంధించి, అలాగే మామూలు హారన్ అనుమతి తీసుకొని ఎయిర్ హారన్ వినియోగించట్లా రకరకాల కారణాలకు సంబంధించి అనేక బస్సులను కూడా క్రయ విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ బస్సుల వ్యవహారాన్ని మొత్తానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 70,000 పైగా కూడా ప్రైవేటు బస్సులు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేయించారు. ఈ 70,000 బస్సులకు సంబంధించి 3 లక్షల మంది పైగా కూడా డ్రైవర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ 3 లక్షల మంది డ్రైవర్లకు సంబంధించి ఏ రకమైన అర్హతలు ఉన్నాయి, ఎవరికి లైసెన్స్ ఉంది, ఎవరికి
హెవీ లైసెన్స్ ఉంది, ఎవరికి నార్మల్ లైసెన్స్ ఉంది అనే దానికి సంబంధించి జల్లెడ పట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు పడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటే 2013 నుంచి 2025 వరకు దాదాపుగా ఈ 12 సంవత్సరాల కాలంలో 3-4 చోట్ల బస్సు ప్రమాదాలు జరిగినాయి. 2013లో పాలెం, అనంతపురం జిల్లా పాలెంకు సంబంధించి, అంటే నిన్న సేమ్ సిచ్యువేషన్ జరిగింది. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుతో దాదాపుగా అప్పుడు ప్రమాదం జరగడంతో 45 మంది చనిపోయారు. ఇప్పుడు నిన్న జరిగింది అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం, సేమ్ అదే సిచ్యువేషన్కి సంబంధించి కాదు అప్ అండ్ డౌన్ మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివారణ తీసే చర్యలుగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తూ ఉంది. డ్రైవర్లకు సంబంధించి టెక్నికల్ ఇష్యూ, వాళ్ళ విద్యార్హత, ఎటువంటి లైసెన్స్ విధానం ఉంది, ఏ రకంగా వారు కొనసాగుతున్న అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రత్న రైట్ శివ, అయితే ఇతను లైసెన్స్ తీసుకున్నప్పుడు అక్రమంగా లైసెన్స్ తీసుకున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. అయితే ఎవరి ద్వారా తీసుకున్నారు, అక్రమంగా తీసుకున్నారు అంటే దానికి విద్యార్హత కన్నా తక్కువ ఉన్నా కూడా అక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు తేల్చిన క్రమంలో ఎవరి ద్వారా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి? అంటే 2004లో ఇతను సంబంధించి కూడా లారీ డ్రైవర్గా పనిచేసి 2 వ్యక్తులు చనిపోవడానికి కారకుడైనట్టు తెలుస్తూ ఉంది. దానికి ముందు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి మాచర్ల ఆర్టీఓ కార్యాలయం, అంటే మాచర్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి, మాచర్లలో బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర కొంతమంది దళారుల సహకారంతో ఈయన నకిలీ లైసెన్స్ పొందినట్టు, అంటే లైసెన్స్ ఒరిజినలే కానీ 10th క్లాస్ మార్క్ లిస్టు, నకిలీ 10th క్లాస్ మార్క్ లిస్టు తీసుకొని ఆయన ఈ నకిలీ వ్యవహారాన్ని కొనసాగించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయనకు లైసెన్స్ ఇచ్చిన పీరియడ్ ఏంటి, ఆ టైంలో ఎవరు ఆర్టీఓ అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు, ఎవరి ద్వారా ఇతను రెఫర్ చేశారు అనే కోణంలో కూడా ఆర్టీఓతో పాటు పోలీసు అధికారులు కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 1996 నుంచి 2002 మధ్య ఈయన లైసెన్స్ తీసుకున్నట్లు కూడా ఒక సమాచారం ఉంది. మరికొంతమంది అయితే మాత్రం లేదు, 2006, 2007లో ఇతను మాచర్ల ఆర్టీఓ దగ్గర లైసెన్స్ తీసుకున్నట్లు చెప్తా ఉన్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జోడీకరించి విశ్లేషణ చేసిన తర్వాత కొంత విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. విచారణ తర్వాత ఎవరు తీశారు, ఈ ఆర్టీఓ ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.